ఇక్కడ మీకు కనిపిస్తున్న దీని పేరు క్రూడ్ హౌస్. పోలాండ్ లో ఉన్న ఈ ఇల్లు చూడ్డానికి హై టెంపరేచర్ కు మెల్ట్ అయిపోయి వంకర్లు తిరిగినట్టు ఉంటుంది. కానీ అది ఓ డిజైన్ మాత్రమే. ఇక ఈ ఇల్లుని ఓ లుక్ వేయండి. పిక్నిక్ బుట్టలా ఉంది కదూ. ఓహియోలో ఉండే ఓ కంపెనీ తమ ప్రోడక్ట్ ప్రచారం కోసం తమ ఆఫీస్ ను ఇలా కట్టించుకుంది. ఇక్కడ ఈ లైబ్రరీ బిల్డింగ్ ని చూడండి. ఇది చదువుకోవడానికి పనికిరాదు, ఓన్లీ ఉండడానికి మాత్రమే పనికొచ్చే లైబ్రరీ ఇది. కన్సాస్ పబ్లిక్ సిటీ లైబ్రరీని పోలి ఉంది ఈ బిల్డింగ్. ఈ ఇల్లు మరీ విచిత్రంగా ఉందేంటి, ఇలా రివర్స్ అయిపోయిందేంటి అని ఆశ్చర్యపోకండి. దాని మోడలే అంతా. పోలాండ్ లో ఉన్న ఈ భవంతిని ఆ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంతరించిపోయిన సందర్భానికి గుర్తుగా కట్టారట. ఇక ఈ భవంతిని చూడండి. ముంబైలో ఉండే దీనిని మెయింటైన్ చేయాలంటే రోజుకు 600 మంది పనివాళ్లు కష్టపడాలట. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ముచ్చటపడి $1 బిలియన్ వెచ్చించి దీన్ని నిర్మించుకున్నారు. దీని పేరు యాంటిల్లా హౌస్ అని పెట్టుకున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో కట్టడాలు ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని గుర్తులుగా కట్టుకుంటే, మరికొన్ని ముచ్చటపడి వారి టేస్ట్ కి తగ్గట్టుగా కట్టుకున్నవి.